దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చదువుతామండి. ఆది కాండము 9వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కలిగి విస్తరించుడని వారితో చెప్పాను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. సర్వకృపానిధివైన మా దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వాక్యాన్ని విరవండి. దీని చాటు నుంచి నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవి బయటికి తెచ్చి మీ పక్షం వహించినటువంటి మీ దాసుడు నోట మాటలుంచి మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క కుటుంబం కట్టబడాలి, ప్రతి ఒక్క దాంపత్య జీవితం కట్టబడాలి, ప్రతి ఒక్కరి బిడ్డలు, కడుపున పుట్టిన బిడ్డల జీవితాలు కూడా కట్టబడి ఆశీర్వదింపబడాలి. మనవ సంతానము కూడా దీవించబడాలి. సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులు సమకూర్చున్నటువంటి ఆయా సంఘాలు కూడా, ఆ పరిచర్లు కూడా నీ కృప ద్వారా అన్ని విధాలా దీవించబడాలి. ఆ రీతిగా ప్రభా, నీవే నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. నీ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత కలగకుండా నీ ప్రజలతో నువ్వు మాట్లాడను ఉద్దేశించిన సంగతులు వారు కూడా వినకుండా ఏ విధము చేతనైనా చెడగొట్టాలని, పాడు చేయాలని, నీ మాటలు వాళ్ళ హృదయాల్లో నాటబడకుండా దేవా, ఇదిగో వాడు దొంగిలించాలనే ప్రయత్నాలు ఎన్నో కోణాలుగా ఉంటుంటాయి. ఆ సమస్త ప్రయత్నాలన్నీ దుష్టుడు, వాడి దోచులు, లేదంటే చీకటి అంధకార శక్తుల యొక్క ఆ ప్రభావం, వాటి యొక్క ఆగడాలన్నింటినీ యేసు నామములో వాటి ప్రభావం అంతటిని నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి నీ మహాపునరుత్థాన శక్తి ద్వారా యేసు నామములో వాటిని బంధిస్తున్నాం, నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. ఇప్పుడే అక్కడ అవి లయమైపోవును గాక. నువ్వు నాతో మాతో ఉండమని, నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రాంతంలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు శిలువ రక్తపు కంచనమే, రక్షణ కంచనే, అగ్ని కంచనమే, దేవదూతల అగ్నివంటి రథముల సైన్యము చుట్టూ కావలి గుంచి నీ చేతులను దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమై నిలచి నీ కనుదృశ్యము తేజం మన వెలుగు సన్నిధి మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మేలా చేసి మేమున్న ఈ ప్రాంతంలోకి పిలుస్తున్న ప్రతి గృహం, ప్రతి ఒక్కరు ఎక్కడున్నారు వారందరూ కూడా ఉన్న నివాసం ఆ ప్రాంతం సినాయి పర్వతంగా మార్చబడును గాక. స్తుతి సింహాసనాసుడు నీవు నాతో మాతో ఉందువు గాక. నీలో నుంచి ప్రభావం నలుదిక్కులకు యేసు నామములో ప్రబలిని విడును గాక. చీకటి అంధకార శక్తులు, మంత్ర ప్రయోగాలు, వశీకరణ ఇలాంటి ఏమున్నా సరే ఇంకా ప్రమాదకరం అనుకుంటున్నా. ఒకవేళ కుంభమేళ అని చెప్పని ఏమైనా ఉన్నా సరే మొత్తం యేసు నామములో అట్టి బంధకాల నుంచి విడుదల కలుగుగా. వాటన్నిటిని బంధిస్తున్నాం, నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. ప్రభువా, నీ కార్యం జరిగించమని. నీ పక్షం వహించిన నేను బలహీనుడును. ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా, నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, భావ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పుట్టు నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను దయచేయమని బతిమలాడుతున్నాను. శిలువ రక్తంతో నన్ను కడుగు, శుద్ధ జలంతో నన్ను కడుగు, పరిశుద్ధాత్మ అగ్నిలోను పొడవు, శుద్ధ సువర్ణంగా మార్చు.
హెస్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడు. అపోస్తలుల కార్యం 4:20-37 యెషయా 50:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. మత్తయి 10:1-7 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచేయి. నీవే నాతో మాట్లాడమని ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ అందరితో స్పష్టంగా మీరు మాట్లాడు. వారికి వినబుద్ధి కలిగినంత వరకు ఉపమానం లేక నువ్వు బోధించలేదు అన్నట్లుగా నీవే నీ ప్రజలతో మాట్లాడి నీ ఆత్మకార్యము జరిగించమని సహాయము చేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోని అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని దేవా నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన అలాగనే నా ఈ శబ్దోత్తరాల ద్వారా నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగం అందరికీ సుపరిచితమైనదే. కుటుంబ ఆశీర్వాద కూటాల్లో అయినా ఎక్కడైనా పెళ్లి జరిగే సందర్భం అయినా ఈ వాక్యాన్ని ఖచ్చితంగా పరిచయం చేస్తారు. ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రభు అంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఒక ఇంటి యజమానుడు. ఎవరయ్యా ఆయన అంటే నోవహు. నోవహు అంటే ఆ మాటకు అర్థం నిదానస్తుడు. రెండవది దేవుని ద్వారా కృప పొందినవాడు. మూడవది దేవుడు చెప్పినట్లుగా దేవుని పని జరిగించిన వాడు. నాలుగవదిగా దేవుని కృప ద్వారా తన కుటుంబాన్ని కట్టుకున్నవాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సాధ్యపడింది ఇది? ఎలా అంటే కుటుంబ యజమానుడిగా మోకాళ్ళ అనుభవం అనేది ఏర్పాటు చేసుకున్నాడు. నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, నేనైనా మీరైనా ఎవరమైనా సరే, దేవుని దృష్టిలో పెద్ద పరిశుద్ధులమేం కాదు. అందరికీ ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి. ఎవరి కుటుంబంలో ఉండేటువంటి లొసుగులు లేదంటే లోటుపాట్లు, ఇరుకు ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మాట వినని పిల్లలు, తిరగబడే భార్య, అరిగిజెప్పి చెగిరిగిరిచే భర్త, తల్లిదండ్రుల మాట వినకపోతే దుమ్ము కొట్టే కొడుకులు, అచ్చగనక సరిగ్గా మాట వినకపోతే రోగల బండ ఎరగొట్టే కోడలు, మామయ్య నెగస్టాల్ చేస్తే కాళ్ళు చేతులు ఎరగదీసే అల్లుడు. క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో అబ్బే మా కుటుంబంలో ఇలాంటి సెక్షన్ ఏమి లేదండి అంటే అదంతా ఉట్టిది, అబద్ధం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులే. కానీ కొంతమంది ఏమో ఈ పరిస్థితులను బట్టి కుమిలిపోక కన్నీరు విడవక, లేదా కామన్గా కన్నీరు విడుస్తారు. కొంతమంది ఏమో అదే గుర్తు చేసుకొని ఇక ఎక్కెక్కి ఏడుస్తావు, పక్కన కూర్చొని ఏడుస్తానే ఉంటారు. అసలు ఆ కన్నీరు తొడవడానికి సరైన ఆధారమైన దేవుణ్ణి పట్టుకోక, ఆయన పాదాలు పట్టుకోకుండా వీళ్ళేదో ఏడ్చి భర్తను లైన్లో పెడదాం, ఏంది అలిగి పక్కన ఉంటే అసలు మాట్లాడుకుంటే ఆ అమ్మాయితో నా మాట ఏంటదని చెప్పని భర్త ప్రయత్నం. మొండికేసి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా మొండికేసి అలిగి పడుకుంటారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఎందుకు? మేము చెప్పినట్టు మా అమ్మ మా నాన్న వినాలని. ఇవన్నీ తిక్కల ఆలోచనలు తప్ప రెండోది లేదు. కొంతమంది కోడళ్ళు కూడా, అల్లుళ్ళు కూడా నా మాట వినాలంటాడు అల్లుడు. నువ్వేమన్నా వారసుడివే నీ మాట వినటానికి? నువ్వు తాత్కాలిక టికెట్ అదంతా ఆడ ఎగస్టాల్ చేస్తే లోకల్ పల్లెటూరు బాగా సాగుతూ వాడుతారు. ఆ ఊరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అట
ఇంకొక ఊళ్ళో ఎట్టోడు అంటే ఏది చెబితే చేయాల, అట్లాంటి తగ్గింపు జీవితం అని చెప్పిన అర్థం. ఎట్టాయనంటే విఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ గ్రామంలోకి వస్తే, అబ్బాయ్ మంచినీళ్ళు తీసుకురాపో, అబ్బాయ్ పలానోళ్ళు పిలుచుకురాపో, అబ్బాయ్ అది తీసుకురాపో అంటే ఆయన పోయి తెచ్చడు. ఈ కాగితాలు తీసుకుపోయి పలానా చోట ఇచ్చిరాపో అంటే వెళ్ళిపోవచ్చు. పలానా ఇంట్లో పిలుచుకురామంటే పిలుచుకోవచ్చు. అది ఎట్టైన పని. పలానా ఆ గ్రామానికి ప్రెసిడెంట్ అయిన ఆయన ఈ గ్రామంలోకి వచ్చే పెత్తనం చేయడానికి కుదరదు, అంత తగ్గిపోయి ఉండాలని చెప్పని అర్థం. అల్లుడు పరిస్థితి కూడా అంతే. వారసులు ఉంటే కొడుకులు ఉన్నారనుకో, వాళ్ళ మామకి అల్లుడు పరిస్థితి కూడా అంతే. ఏ మాత్రం ఎగస్టాల్ చేయడానికి లేదు. పెట్టింది తినటం, ఇచ్చిన మర్యాద పుచ్చుకోవటం, సక్రమంగా ఉండటం, అంతవటికి. ఎక్కువ చేస్తే ఉన్నారుగా బావలు బావమర్దులు మొత్తం కలిసి తలా కాస్త ఇచ్చి పంపిస్తారు అన్నమాట. బాగా గమనించండి, ఇక్కడ ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంది. అయితే ఆ సమస్య పరిష్కరించగలిగిన వాడు దేవుడు ఉన్నాడు. దేవుడు కూడా నజరేయుడగు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే ఎంత కఠినమైన సమస్యనైనా పరిష్కరించగలడు. ఎంత కఠినమైన సమస్య అయినా సరే పరిష్కరించగలడు. కొంతమంది ఆలోచనలు, వ్యవహార శైలి, తాపత్రం, తపనంత ఎలా ఉంటుందంటే, వారం రోజులో నెల రోజులో మౌనంగా పట్టుబడక దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి, ఏం చేసిడండి దేవుడు నమ్ముకుంటే నాకు ఏం చేసిండు అంటారు. నీకు యోబు పోయినట్టు మొత్తం పోయినా? యోబుకు కనుక సంతానం కోల్పోయినట్టు నువ్వు సంతానం కోల్పోయావా? నువ్వు అనుకున్నది ఇయ్యలేదని చెప్పని ఏం చేశాడు దేవుడని ప్రభువును నిలదీస్తున్నావంటే, అంటే నువ్వు అనుకున్నది నీకు ఇస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు కాదనమాట. ప్రభువు నీకేది ఇయ్యాలనుకున్నా ఆచా చూచి అన్ని విధాల పరిశీలన చేసి ఒకటి నీకు ఇస్తాడు. ఆయన ఇస్తున్నది శ్రేష్టమైనది. నీకు దాంట్లో అనుమానాలు ఉండకూడదు. ప్రభు నీకు ఇస్తానన్నది వాగ్దానం కానీ, వస్తువు కానీ, భర్త కానీ, భార్య కానీ, లేదా కడుపును పుట్టే బిడ్డలు కానీ, ఈ సమస్యకు పరిష్కారం అన్నా కానీ, ఏదైనా ప్రభు నీకు పలానది ఇస్తాను అమ్మాయి, పలానది ఇస్తాను అబ్బాయి అని చెప్పాడా, ఖచ్చితంగా ఇస్తాడు. దాంట్లో అనుమానం పెట్టుకోకూడదు. కాకపోతే నిర్ణయ కాలం అనేది ఉంటుంది ప్రభు దృష్టిలో, నీ దృష్టిలో కాదు. నీ దృష్టిలో నిర్ణయ కాలాన్ని నువ్వు నిర్ణయించుకుంటే అట్నే పడిపోతావు. ప్రభు నా కుమారుడా, నా కుమార్తె ఇట్రా అంటే ఊరుకో ప్రభు. ఓరడించిన మాట ఓరికి ఆడాడ కూర్చోబెట్టి అంత వ్యవహారం కానీ ఇది ఎప్పుడయ్యా? నెల రోజుల నుంచి భజనలు అడుగుతున్నా, ఏమన్నా కార్యం చేసావా? వారం రోజుల నుంచి భజనలు అడుగుతున్నా, ఏమన్నా కార్యం చేసావా అంటే, లోక దృష్ట్యా ఆలస్యం అమృతం విషమే. కానీ ప్రభు దృష్ట్యా, ప్రభు యొక్క దృష్టిలో ఆలస్యం అనేది నీవు ఊహించలేనంత అమృతం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు సంతానం ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 24 సంవత్సరాలు. ఇస్సాకు పుట్టిన కాలానికి 25 సంవత్సరాలు పూర్తయింది. ఇస్సాకుకి పెండ్లైన 20 సంవత్సరాలు దాకా కూడా ఇస్సాకు పిల్లలు లేరు. ఇస్సాకు కూడా 40వ సంవత్సరం పెండు జరిగినట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. 40 + 20 60వ సంవత్సరం ఏట వస్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని బజ్జంలాడారు. గర్భఫలం లేదని చాలా మంది వేదన పడుతుంది. లాటరీ టికెట్ అట పోయి తీయంగానే తగిలితే కోటి, లేదంటే 100తో పట్ అనుకోవటానికి. నా ప్రభు నీకు నిర్ణయించిన ఆశీర్వాదం గర్భఫలం విషయంలో శ్రేష్టమైంది. ఓపిక పట్టు అని చెప్పని బిర్రుగా 3 పూటలు తిని కట్టి నిండా నిద్రపోయి మీ ఇద్దరు సంతోషంగా శారీరకంగా భౌతికంగా అన్ని విధాలు సంతోషించడం అనేది కాదు ఓపిక పడుతూ అంటే.
దేవుని పాదాలను పట్టుకొని నిరీక్షణతో కనిపెట్టు. గర్భం దాల్చక ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ బిడ్డల పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉందని గుర్తుపెట్టుకో. గర్భంలో ఉండగా కూడా, నీ బిడ్డ గర్భంలో ఉండగానే కూడా ప్రార్థన చేస్తున్నావంటే ఆ బిడ్డ ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగాడు కావచ్చు, దేవుని చేత ఆశీర్వదింపబడి దేవుని చేతిలో బలమైన సాధనం అవుతుందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బలమైన సాధనం అవుతాడని గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఎవడు దేవుడి పిల్లల్ని, నీకు ఆలస్యం అవుతుందంటే దేవుడు ప్రణాళిక ఉంది గొప్పగా, అది గుర్తుపెట్టుకోవాలి. ఊరికి లాంటి టికెట్ తగిలినట్టు అట్టబోయేటంటే ఎట్ట కుదురుతుంది? పొయ్యి మీద బియ్యం పెడితేనే పావు గంట, అరగంట, గంటకు ఆహారం సిద్ధపడుతుంది. మరి నీకు గర్భఫలం ఇవ్వాలంటే ఆయన అన్ని కోణాల్లో ఎక్కడ కూడా ఆ వంశం కానీ ఆ కుటుంబం కానీ ఏది దేవుని నామానికైనా దేవుని సంఘానికైనా అవమానం కలగకుండా ఉండేటువంటి శ్రేష్టమైన పాత్రలను దేవుడు నీ కడుపున బిడ్డలుగా ఇవ్వాలన్నది దేవుని యొక్క దయా సంకల్పం. మనం ఏం చేస్తామంటే హాగరు కనుక శారము తొందరపడి హాగరನ್ನು ముందుకు నెడితే ఇప్పుడు అంత సమస్య ఉంది. అంత మనం తెలిసి సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం. గమనించండి, ఇక్కడ కుటుంబ యజమానుడు అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ నువ్వు భర్తను కోల్పోయావా, భర్తను కోల్పోయినప్పుడు నీకు సృష్టికర్త భర్త అయి ఉంటాడు. తండ్రిని కోల్పోయావా, నీకు సృష్టికర్త నీకు తండ్రిగా కోణంలో ఉంటాడు. తోడబుట్టిన వాళ్ళు లేరా నీకు అన్నగా ఉంటాడు. స్నేహితులు లేరా, ఒక స్నేహితుడిగాను స్నేహితురాలుగాను ఆయన ఉంటాడు. ఆలోచన చెప్తా. మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్న ప్రజలను చూసుకొని వాడు సరిగ్గా మనసు లేకపోతే ఏ పోతే ఇక కూర్చొని ఏదో సర్వం కోల్పోయినట్టు మనోచింతన, మనోవ్యాకులం, మనోవ్యాధి బట్టి చివరికి అట్లా కుష్కించుకొని చిన్నది ఒంటికి పట్టక రోగాలు పాలై గందరగోళం అవుతూ ఉంటారు చాలా మంది. నీ దృష్టి దేవుని మీద పెట్టినట్లయితే, నీ మనస్సు దేవుని యొక్క పని మీద నిమగ్నం చేసినట్లయితే, నీ హృదయంలో దేవుని యొక్క దయా సంకల్పం లేదా దర్శనాన్ని నింపుకున్నట్లయితే, ఎవరు ఎట్ట అయినా ఉట్టిగట్టుకుని ఊరేరగండి, నాకు సంబంధం లేదు. ఏ సమస్యలు ఎదురున్నా సరే, ఎటువంటి పరిస్థితులు, కటువైన పరిస్థితులు ఎదుటున్నా నీకు కనపడేదల్లా దేవుడే. ఇది ఆయన మాత్రమే పరిష్కరించగలడు. నా వల్ల అయితే కాదు. నేను శతవిధాల ప్రయత్నం చేశాను కానీ అంతా ఫెయిల్ అవుతున్నా. కాబట్టి దేవా నీకు అప్పచెబుతున్నా, నువ్వే చూసుకో. నువ్వు పరిష్కరించగలవయ్యా ఖచ్చితంగా. అయితే ఓర్పు, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ నీకున్న పరిస్థితిని బట్టి కన్నీరు విడు. ఏం కాదు, వ్యర్థమైన వాటి కోసం కన్నీరు విడవక, ఏది నీ పంచం నెరవేర్చుకోవడానికి కన్నీరు విడవటం కాదు. ఇదిగో నా కుటుంబం కట్టబడాలని కన్నీరు విడు. అయ్యా నా బిడ్డల జీవితాలు కట్టబడాలని కన్నీరు విడు. ఆ కన్నీరు ప్రభు యొక్క కవిలలో దాచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ దాచబడుతుంది? దేవుని యొక్క కవిల అంటే ఒక బుడ్డి ఉంది, ఒక పుస్తకం ఉంది. ఆ బుడ్డిలో నీ కన్నీరు పట్టబడుతుంది. ఆ పుస్తకంలో ఏ సందర్భాన్ని బట్టి ఎంత తీవ్రతగా నువ్వు కన్నీరు మొరపెడుచు వేదన కలిగి కన్నీరు విడిచావు అది రాయబడుతుంది. ప్రభు కృపలో, ప్రభు చిత్త ప్రకారంగా కన్నీరు విడు, ఖచ్చితంగా నీకు పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా ఇక నీ పంతాన్ని నెరవేర్చుకోవడానికి భార్యగా లేదా భర్తగా ఈరోజు, ఒకప్పుడేమో, ఇప్పుడున్న ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడేమో మగ పిల్లలు గోడ దూకుచ్చు అంటే మీకు అర్థం కావడానికి చెబుతున్నా. ఎవరో గోడ దూకారు, వాళ్ళని చూసి నేను చెబుతున్నానన్న అర్థం తీసుకుంటే ఇక మీరు దేవునికి అప్పచెబుతాయి ఇక అవన్నీ. ఒకప్పుడు మా చిన్నతనంలో మగపిల్లల గోడ దూకి ఆడపిల్లల కోసం పరిగెత్తేవాళ్ళు.
ఈరోజు ఎలా ఉందంటే ఆడపిల్లలే మగపిల్లల కోసం పరితపించి పరిగెత్తే రోజులుగా మారిపోయి, అంటే చల్లకిందులైపోయింది పరిస్థితి. కారణం ఏంటి? ఓ పక్కేమో సినిమాలు, ఆయా షార్ట్ ఫిలిమ్స్ లేదంటే షార్ట్ వీడియోస్ లో కూడా కొన్నేమో బ్రతుకును కట్టుకోవటానికి బ్రతకడానికి ఉపయోగపడే కొన్ని సందేశాలు ఉన్నాయి. మరికొన్నేమో ప్రేమించడం ఎలా, ప్రేమించిన వాడిని మోసం చేయడం ఎలా, అసలు నా జీవితాన్ని ఎలా నాశనం చేసుకోవచ్చు, ఏది ఆడపిల్లైనా కానీ మగపిల్లగాడు కానీ. ఇన్స్టాగ్రామ్ అని వచ్చింది, షార్ట్ వీడియోస్ అని వచ్చాయి. ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కడికి అది వ్యాపారం మొదలు పెట్టారు. నీ ఎవ్వ తగ్గేదే అంటాడు, మరి వాళ్ళవ్వ తగ్గడానికి నువ్వెందుకు పరిగెత్తడం? సినిమా యొక్క ప్రభావం. వాళ్ళ హీరో ఒక పక్క నుంచి కటింగ్ ఒక పక్కకు తీసేది, ఈడు కూడా ఒక పక్కకు తీసేస్తాడు. ఆ మధ్యకాలంలో నాన్నకు ప్రేమచాడు ఒక ఆయన, నాన్నకు ప్రేమచని చెప్పి ఆయన చుట్టూరు తీసి పైన మాత్రం పెట్టుకోడు కటింగ్. ఆ జబ్బు ప్రతి ఒక్కడు జోకింది. ఏది ఈ స్టైల్ అంటే నాన్నకు ప్రేమచాడు. కనీసం కడుపు కాల్చుకొని రెక్కలు గొల్ల చేసుకొని ఖర్చులు తగ్గించుకొని తనకు కావలసిన కొత్త గుడ్డలు తాను కట్టుకోవడానికి అవకాశం తెచ్చుకునే అధికారం ఉన్నా కానీ, నా బిడ్డకు మంచి గుడ్డలు కావాలి పండగ పూట, నలుగురు పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటే, కొత్త గుడ్డలు వేసుకొని తిరుగుతూ ఉంటే, నాన్న అమ్మ అని చెప్పి దేనమోకంతో వాళ్ళకెళ్ళి చూసి కన్నీరు విడవకూడదు, బాధపడకూడదని వాళ్ళ ఖర్చులను తగ్గించుకొని వాళ్ళ కడుపులు మార్చుకొని నిన్ను చదివిస్తున్నారు, నీకు బట్టలు తెచ్చిస్తున్నారు, కావాలని తెచ్చిపెడుతున్నారు. కొంతమంది బంగారం కాడదు అనుకుంటారు, భలే విచిత్రంగా ఉంటుంది. మంచి అప్పు కనుక ఒకటి తగిలిచి ఈ బంగారం ఎడిపోద్ది, మాయ్ రేపు వచ్చే సంవత్సరం నీకు చేయించాలి కానీ ఆ దండి ఇటీ అన్నానుకో, ఆ ఒంగురు ఇటీరా అన్నానుకో, ఏమైనా ఎడిపోద్ది. అశాశ్వతమైన వాటి మీద మోసు కలిగి తల్లిదండ్రులు వేదన కలిగి చేసే పిల్లలు లేకపోలేదు. ఒక కుటుంబ యజమానురాలుగా నీవు మోకాళ్ళ అనుభవం కలిగిన వ్యక్తులైతే అసలు నీ బిడ్డల్లో ఈ కోరికలే పుట్టవు. అసలు ఆ కోరికలే పుట్టవు. ముందు నాకు మంచి బట్టలు లేదు, నాకు మంచి బట్టలు కొనుక రాలేదు, నాకు బంగారపు దండ చేయించలేదు. లోకంలో అంటారు మొండి మేడ అని చెప్పారు. అంటే మొండి మేడ అంటే అలంకరణ అనేది ఏమీ లేదని. ఇలా మొండి మేడతో నేను కాలేజీకి పోవాలా, స్కూల్కి పోవాలా, ఉద్యోగం గడపాలా, బజార్లో జరగాల, ఏమన్నా నాకు కొనిపెట్టవని ఆడపిల్ల అడుగుతుంది. ఏమమ్మా నాకు నాకు ఇప్పించరా, నేను అంతే ఉండాలా, నేను కష్టపడి సంపాదించడానికి. వాళ్ళు కష్టపడితేనే నువ్వు ఎంత ప్రయోజకుడు అయ్యావు ఓ కుమారుడా, ఓ కుమార్తె. వాళ్ళే కనుక కాదనుకుంటే అసలు నీకు భూమి మీద మనుగడే ఉండదు. చిన్ననాటి నుంచి ఎంత ఓర్చుకున్నారో ఇప్పుడు అర్థం కాదు. కానీ ఇప్పుడు అర్థం కాదు. నువ్వు నీ తల్లిని కానీ తండ్రి కానీ నువ్వు హింస పెడుతుంది నీకు ఇప్పుడు అర్థం కాదు. నీకు కూడా ఆ పరిస్థితులు అనుమతించే రోజు ఒక రోజు ఉంది. అప్పుడే తొందరపడమాక. నాకు తెలిసిన ఒక యవ్వనస్తురాలు ఉంది, 13వ సంవత్సరం నుంచి మొదలు పెట్టింది ఆమె ఆట. అంటే నేను పెద్ద పిల్లనయ్యానని సమాజానికి ఆమె కూడా తెలిసిన ఆ రోజు కాడి నుంచి, ఆ రోజు కంటే ముందు కాడి నుంచే మొదలు పెట్టింది ఆమె ఆట. వయస్సు మీద పడుతున్న దాన్ని బట్టి, శరీరంలో మార్పులు కలుగుతున్న దాన్ని బట్టి, ఛాతి భాగంలో కలుగుతున్న మార్పును బట్టి ఆమె ఆట మొదలు పెట్టింది. ఆ రోజు మొదలు పెట్టిన ఆట ఈ రోజు కూడా ఆగల. ఆ తల్లిదండ్రులకు భయంకరమైన మనోవేదన. కట్ చేస్తే దేవుడు ఎలా పెట్టాడో తెలుసా ట్విస్ట్? నీ తల్లిదండ్రులు ఎంత వేదన పడుతున్నారో, కుటుంబీకులు ఎంత అల్లలాడుతున్నారో. ఆడపిల్ల జీవితం తేడా పడితే ఆమెతో పాటు తోడబుట్టిన మగపిల్లలకు ఉంటుంది ఆట, మామూలు ఉండదు అనమాట. ప్రతి ఒక్కడు నీచంగా మాట్లాడుతాడు. రే రే ఇదిగో వీడి శైలిలే, రే వీళ్ళ అక్కే అని చెప్పని ఏలు పెట్టి చూసి మాట్లాడుతూ ఉంటే అవి విని కూడా తిరగబడటం చేతయి కూడా చేతగానట్లుగా లోపల వాళ్ళని అణుచుకుంటూ, కన్నీరు లోపల దాచుకుంటా
ప్రేమగా పైకి ముఖం మీద చిరునవ్వును పైనగా పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. అంతే, బ్రతుకుతున్నటువంటి శవాలు అంటారు వాళ్ళు. ఇప్పుడు అర్థం కాదు, ఎంత నష్టపోయారో మగపిల్లలు కదిలిస్తే అర్థమైంది. ఎంత కీడు జరిగిందో తల్లి, ఓర్చుకుంటున్న తల్లి, సహిస్తున్నటువంటి తండ్రిని కదిలిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు జ్ఞాపకం చేస్తే చూడు, యవనస్త్రాలు వయసులో ఉంది, ఇప్పుడు ఇంచుమించుగా ఒక 32-33 ఆ వయసు ఉంటుంది. ఇప్పుడు ఆమె కడుపును పుట్టిన బిడ్డ, ఆమె కూడా పిల్లలు ఉన్నారు, ఆమె కడుపును పుట్టిన బిడ్డ అదే 13 సంవత్సరాలకు మళ్ళీ సేమ్ ఏ వయసులో అయితే కుటుంబానికి తలనొప్పిగా మొదలైందో సరిగ్గా అదే వయసులో ఆమె కూతురు వచ్చిందాక ప్రభు ఓపిక బట్టి ఇప్పుడు ఆ సమస్యను అనుమతించగానే చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది ఆమెకి. ఇప్పుడు ఇదే యాతన, ఇదే బాధ, ఆమెను కన్నా తల్లి తండ్రి పడ్డ పరిస్థితి అప్పుడు అర్థం కాల. ఇడి చెవిచాడు తిరగటం లేదు, చచ్చిపోతాడు గందరగోళం. ఇప్పుడు ఎడు చచ్చిపోతావు, సత్యం సత్తాం ఇద్దరం చేద్దాం, ఇద్దరం చేస్తే ఎడపోతారు, మీరు అడిగిపోతారు. దేవుడు పెట్టే కరెంట్ అట్లా ఉంటుంది, ఒక టైం ఉంటుంది అన్నమాట. ఆ టైం దాకా ఓపిక పట్టాలా, ఓపిక పడితే ఖచ్చితంగా ఆ కరెంట్ వస్తుంది. ఆ కరెంటు షాకులు నీ తర్వాత నీ కడుపును పుట్టబోయే బిడ్డలకు తగలకుండాలంటే మర్యాదగా ఒక కుటుంబ యజమానుడిగా, కుటుంబ యజమానురాలుగా నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు నిన్ను చూసి నీ బిడ్డలు మోకాళ్ళు వేస్తారు. వాళ్ళు నిన్ను చూసే నేర్చుకుంటారు. సగం లోకం, సగం సినిమా పాటలు, సగం దేవుడి పాటలు అంటే అట్నే బ్రతుకుతారు. నీ ఎదుట పెరుగుతున్న మనవ సంతానమైన నువ్వేదో పెద్ద భక్తుడిగా బ్రతుకుతున్నట్టుగా వాళ్ళ ముందు కవరింగ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వైరింగ్ చేస్తారు. అంటే నువ్వు కవరింగ్ చేస్తావు, డైరెక్ట్ వైరింగ్ చేస్తారు, కరెంటు నీకు పెడతారు అనమాట. ఇందు మూలంగా మనమంతా మర్యాదగా దేవుని పాదాలు పట్టుకొని మోకాళ్ళ అనుభవం కలిగి దేవుని సన్నిధిలో కనపడితే నీ కొడుకైనా కూతురైనా మనవ సంతానంలో ఉన్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా మోకాళ్ళు వేయగలుగుతారు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకగలుగుతారు. ఈ నోవాహు అనే వ్యక్తి ఇలాంటి అనుభవం కలిగిన వాడు. ఏ అనుభవం? పాడైన అనుభవం కాదు, దేవునికి ఇష్టడైన అనుభవం. దేవుడు అంటాడు నోవాహుతో 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో, ఈ తరమందు నువ్వు ఒక్కడివేనయ్యా నాకు నీతిమంతుడిగా కనపడదు అన్నాడు నోవాహుతో. నువ్వు ఒక్కడివే లోకము నీతిపరుడు. 9వ వచనం చూడు, నోవాహు వంశావళిది. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఇంకొక మాట కూడా ఉంది, నోవాహట దేవుని ద్వారా కృప పొందినోడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి వాడు నోవాహు? నోవాహు ఒక్కడే ఆచారం అంటే తన చుట్టూ విచ్చలవిడి శృంగారానికి, విచ్చలవిడి తాగుడికి, విచ్చలవిడి సుఖాపేక్షలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు. ఆ ప్రజల మధ్యలో నోవాహు తనతో పాటు తన భార్య, 3 బిడ్డలు, 3 కోడళ్ళు. వాళ్ళకి ఇంకా పిల్లలు కలగాలి. అది విచిత్రం చూడండి. మరి ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించుగా 120 సంవత్సరాలు ఏమో కట్టాడంట నోవాహు గారు ఓడని. అన్ని సంవత్సరాలు ఓడను కడితే, అంటే ఆయన వయసు కాలని చెప్తా ఉన్నాను. ఏడో అధ్యాయము, నోవాహు యొక్క వయసు 600 సంవత్సరాలు. ఇంచుమించుగా ఆ ఓడ పూర్తయ్యి జలప్రళయం వచ్చి అది ఆరిపోయి ఆ ఓడ భూమి మీద ఆనుకొని
ఆ తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి క్షేమం ఉండాల్సినటువంటి అన్నిటిని ఆ ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహుతో కూడా చెబుతున్న మాట ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో ఆ మాట 7వ వచనంలో చదువుకున్నాం. అయితే నోవాహు మొదటిగా కుటుంబ యజమానుడై ఉండి నోవాహు దేవునికి ఏ మాట పలిగించుకున్నాడు, నీతి పరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నీతిమంతుడట, ఏ పొరపాటు కూడా లేనోడట. అంత మాత్రమే కాకుండా దేవునితో నడిచిన వాడు. 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అలాగనే ఇంకొక మాట ఏంటంటే దేవుని యొక్క కృప పొందినోడట. దేవుని దగ్గర 8వ వచనంలో చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఆమేన్, హల్లెలూయా. 4 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నోవాహుకి. ఒక ఇంటి యజమానుడికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవి. కుటుంబంలో నిత్యము కనబడవలసినటువంటి ఛాయలు, అంటే గుర్తుగా ఛాయ ఉంటుంది, నీడగా కనపడుతుంది. నీడ అంటే ఒక వ్యక్తి అక్కడ ఉంటేనే, ఏదైనా ఒక వస్తువు అక్కడ ఉంటేనే ఛాయ, ఆ నీడ కనపడుతుంది. ఈ ఖచ్చితంగా కనపడాల్సింది. దేవుని దగ్గర కృప పొందిన వాడై ఉండాలి. యజమానుడైనా యజమానురాలైనా ఏంది, నీతిపరుడు నీతిమంతురాలుగా ఉండాలి. అలాగనే దేవునితో నడిచిన అనుభవం ఉండాలి. అలాగే ఇంకొక అనుభవం ఉంది అక్కడ, నిందారహితుడై నీతిమంతుడు, దేవునితో నడిచిన వాడు, కృప పొందినవాడు. ఈ 4 కొలతలు ప్రతి యజమానురాలకి ప్రతి యజమానుడు కావాలి. ఎలా వస్తాయి పాస్టర్ గారు అనండి. ఎలాగొస్తాయి అంటే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వస్తాయి పాస్టర్ గారు అంటే, దేవుని పాదాలు పట్టుకొని ఆయన దగ్గర పడిగాపులు కాస్తే ఏంది ఇక పని మొత్తం మానేసి భార్య బిడ్డలతో వాళ్ళు చేయాల్సిన ధర్మాలు ఆపేసి ఇక ఆడే పడి కూర్చోవాలంటే నోవాహు ఆ పని చేసినట్టుగా లేదు. నోవాహు ఆ పని చేసినట్టు లేదు. దేవుడు చెప్పిన పని చేస్తూనే ఉన్నాడు. భార్యకు, బిడ్డలకు, కోడళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి సమయం ఇస్తూనే ఉన్నాడు. ప్రత్యేకంగా దేవునితో గడుపుతూనే ఉన్నాడు. ఇన్ని చేస్తూ కూడా ఆయన నిందారహితుడు, నీతిమంతుడు, దేవునితో నడిచినవాడు, దేవుని దగ్గర నుంచి కృప పొందినవాడు. కృప ఎందుకు ఉపయోగపడుతుంది? పొరపాటు ఏదైనా చేస్తే ప్రభువా నన్ను క్షమించండి, వెంటనే ఆ కృప అడ్డుపడి శిక్ష నుంచి తప్పించి రక్షించి పరిశుద్ధపరుస్తుంది. మరి నీతి మాత్రం దేవుడే నీతి కాబట్టి ఆయన ధరించుకున్నాడు. మరి నిందారహితం అంటే ఏ పొరపాటు చేయడానికి కూడా ముందు ఆయనకి దేవుని మాట అడ్డొస్తూ ఉంది. ఏదైనా చిన్న తొందరపడి భార్య అయినా నోరు తెరిచి మాట అనాలన్నా దేవుని మాట గుర్తొస్తూ ఉంది. కడుపును పుట్టిన బిడ్డలైనా కోడలైనా ఏదైనా మాట అనాలంటే దేవుని మాట గుర్తొస్తూ ఉంది. కాబట్టి ఎవరిదైనా ఏదైనా ఆశించాలన్నా దేవుని మాట గుర్తొస్తూ ఉంది. దేవుడు చూస్తున్నాడన్న గ్రహింపు ఉంది. కాబట్టే నిందారహితుడిగా ఉన్నాడు. అబ్రహాంతో అయితే ఏకంగా దేవుడు అన్నాడు 17వ అధ్యాయంలో, ఆదికాండం 17వ అధ్యాయంలో, అబ్రహాము నా సన్నిధిలో నిందారహితుడిపై నడువు అన్నాడు. నోవాహుకు అయితే ఒక అడుగు ముందుగా అడ్వాన్స్ వేసి దేవుడు నా నిందారహితుడై ఉన్నాడు అన్నాడు. అంటే అబ్రహాం జీవితంలో పొరపాటు ఉన్న సంగతి అక్కడ కనపడుతుంది. నోవాహు జీవితంలో ఇక్కడ పొరపాటు లేనట్టుగా నిందారహితుడై ఉన్నాడని చెబుతుంది లేఖనం. ఇదే మాట ఇంకొకరికి ఆపాదించబడింది, యోబు గారికి కూడా. అలానే వాళ్ళలో లోపాలు లేవా? ఉన్నాయి. కానీ కృప ఆ మొత్తాన్ని కప్పేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవునితో నడిచాడు. దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందో తెలుసు. దేవుడు ఎప్పుడు కోపడతాడో తెలుసు. దేవుడు ఏ విషయాన్ని బట్టి ఎంత తీవ్రంగా కదులుతాడో తెలుసు. అన్ని సంగతులు ఎలా తెలిసిందంటే ఆయన దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఓ సమయాన్ని గడిపాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు యొక్క బిడ్డలను గమనించండి. ఇక్కడ మన కుటుంబాలు కట్టబడాలంటే మొదటిగా మనము మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి. మోకాళ్ళ అనుభవం కలిగి ఉంటేనే ఆ కుటుంబంలో దేవుని యొక్క బలిపీఠం ఉంటుంది. బలిపీఠం ఉన్నా కాడ ఏ దురాత్మ కూడా చోటు ఉండదు.
ఏ చీకటి అంధకార శక్తి కూడా ప్రవేశించాలంటే కుదరదు. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా ఒక మాట. ఓ ప్రాంతానికి నూతనంగా ఒక సేవకుడు వచ్చాడు సేవ చేయడానికి. ఆ సేవ చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పూర్తిగా వ్యతిరేకం. అయితే వాళ్ళలో కొంతమందికి ఆ దైవజనుడు నచ్చల. ఇక మొదలు పెట్టారు, వాళ్ళకి సంబంధించిన పనులకు చెప్పారు, క్షుద్ర పూజలు చేయండి, చిల్లంగి బాలముని చాతుపడి ఏమేమున్నాయి మొత్తం బలమైనవి చేయండి, వదిలిపెట్టకుండా అని చెప్పని. ఈ దైవజనుడు దేవుడు ఏం చేశాడంటే, క్షుద్ర పూజ చేసేవాడు టైం ఎప్పుడంటే రాత్రి 12 గంటలు, 11:30, 12 గంటల కంచి వాడు మొదలు పెడతాడు. తెల్లవారుజామున 3:30, 4 గంటలతో క్లోజ్. ఇక అంతకు మించి చేయడోడు. ఎందుకంటే తెల్లారి 4 గంటలకి జనం అంతా ఇక నడవటం మొదలు పెడతారు, నిద్ర లెగుస్తారు. వాడు 11 గంటల కాడ నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు మాంత్రికుడి యొక్క టైం. ఈ మాంత్రికులకు తెలియని విషయం ఏంటంటే, అమావాస్య పున్నమంటే వాళ్ళకి బాగా మంచి పని జరుగుతుంది, తొందరగా కార్యం అవుతుంది అనుకుంటారు వాళ్ళు. ఇది అన్యుడి మీద అయితే వాడు సంతోషపడ్డ బాగుండదు, కానీ క్రైస్తవుడి మీద అయితే వాడికి ఏడుపు తప్ప, వాడు నష్టపోవడం తప్ప రెండోది ఉండదు. ఎందుకంటే పున్నమి నాడు మనము పండుగ ఆచరించు, అమావాస్య నాడు అదేనా రివర్స్ చదివాను, అమావాస్య నాడు మనము పండుగ ఆచరించు, పున్నమి నాడు కొమ్ము బోర పట్టుకొని ఓదండి, గట్టిగా ఓదన్నాడు. అంటే ఆ రోజు క్రైస్తవుడు ఇంకా బలంగా ప్రార్థన చేస్తాడు. అది తెలియదు వీళ్ళకి. అది దేవుడు ఇజ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన కట్టడది. నేను గతంలో కూడా చెప్పా పబ్లిక్ గా, అనేది నాకు భయమే. ఎందుకు భయపడాలి? లేఖనం ఉంది, దేవుడు ఉన్నాడు. గతంలో కూడా చెప్పాను నేను, నువ్వు పాపం చేస్తే భయపడు. ఏ పాపం? ఎవరిదో దొంగతనం కాదు, వేరొకని భార్యనైనా వేరొకని భర్తనైనా నువ్వు ఆశించవద్దు. అది అక్రమ సంబంధం, వ్యభిచారం కింద వస్తుంది. ముఖ్యమైనది మొదటిగా విగ్రహారాధన చేస్తే, క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది ప్రభు వల్ల చేవేస్తూ విగ్రహారాధన చేస్తే దేవుడు నీకు వ్యతిరేకమైపోతాడు, ఆయన నీకు శత్రువుగా మారుతాడు. ఇక ఆయన స్టైల్ ఆయన నష్టపరుచుకుంటూ వస్తాడు. రెండవది, వేరొకటి భార్యను వేరొకని భర్తను అక్రమ సంబంధానికి నువ్వు ఆశించకూడదు. మూడవది జారత్వం. పెళ్లి కాకముందే పరపురుషులతో శారీరక సెక్సువల్గా కలవటం అనేది జారత్వం. దీన్ని బట్టి కూడా దేవుడు కోపపడతాడు. విగ్రహార్పితాన్ని తెచ్చేవాడు అని పెడితే లొట్టలేసుకొని నువ్వు తిన్నావంటే దాన్ని బట్టి కూడా దేవుడు కోపపడతాడు. పొరుగువాడిది ఏదైనా వస్తువైనా జంతువైనా బంగారం ఏదైనా అక్రమంగా వాడిని గాయపరిచి ఆమెను గాయపరిచి నువ్వు అది కనుక సంపాదించావా దేవుడు కోపపడతాడు. ఇవి దేవునికి నచ్చనటువంటి, దేవుడు నిన్ను కోపగించుకునేటువంటి, భయంకరమైన కోపం రుచి చూసేటువంటి శిక్షా విధులు. ఏమి తేలికపాటిగా నిన్ను శిక్షించే అనుభవాలు ప్రార్థన చేయకపోవటం, దేవుని విజ్ఞాపన చేయకపోవటం, వాక్యం చదవకపోవటం, నీ హృదయాన్ని కఠినపరచుకోవటం, దేవునికి లోపడకపోవటం, దేవుడు ఒకటి జీవితం ఒకటి చేయకపోవటం, అల్ప విశ్వాసంతో ఊగిపోయినప్పుడు కూడా ఆయన గద్దించాడు, కోపడ్డాడు, ఏది విసుక్కున్నాడు కూడా. ఈ కారణాలు ఏమైనా ఉంటే భయపడు. ఈ ఎయ్యిలేవా సంతోషంగా దేవుని ఆరాధించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దైవజనుడు అంటే అక్కడ వాళ్ళకి నచ్చల. ఇక భయంకరమైన ప్రయోగాలు మొదలు పెట్టారు. దేవుడు ఏం చేశాడంటే, ఆ దైవజనుడు కరెక్ట్గా 12 గంటలకు లేపి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. నేను ఆపమన్నంత వరకు నువ్వు ఆపొద్దు, ప్రార్థన చేయ మోకాళ్ళ నుండి. తెల్లవారుజాము 4 గంటల వరకు అలా ప్రార్థన, డైలీ ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. ఈ మాంత్రికులు పంపిస్తున్న శక్తులు ఏమవుతున్నాయంటే ఆ ఇంటి దాకా, లేదంటే ఇంటి దాకా కూడా రావట్ల, ముందు
ఆ ఇంటి చుట్టూ ఈ శక్తులు కనబడుతుంది. ఆ ఇంటి చుట్టూ ఒక అగ్ని కంచె, అలాగే అతనున్న గ్రామం చుట్టూ కూడా ఒక అగ్ని కంచె. అవి ఆ ఊరు పొలిమేరకట టచ్ కావడంతోనే సప్మని ఒక అగ్ని కంచె కనపడుతుంది. ఇక వెంటనే మళ్ళీ తిరిగి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మేము వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఏమో ఆడకు బాగుందని అగ్ని అనేది ఒకటి చుట్టూ పడుతుంది. ఆ అగ్ని దాటి మేము పోలేకపోతున్నాం. మా వల్ల కావట్లేదని. నువ్వు ప్రార్థనా పరుడు అయితే, ప్రార్థన చేసే వ్యక్తి అయితే, నీ కుటుంబంలో ప్రార్థన అనేది ఉంటే ఇలాగనే దేవుడిను, నీ బిడ్డలను, నీకు కలిగిన చర స్థిరాస్తులు, పసికందులు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కాపాడబడతారు. నువ్వు ప్రార్థన చేయట్లేదు అనుకో, ఆ మాంత్రికుడి దగ్గర పోయి అయ్యా మాకు ఏదో ఉందంట చూడని చెప్పని వాడు ఏదో పిచ్చిదారాలు కడితే పట్టుకొని తెచ్చుకొని వాడు ఇంకా పెరగడానికి ఎదురు కానీ తగ్గడానికి. ఇదే టైంలో దైవజనుడి దగ్గర కూడా నువ్వు పరిగెడతావు. నీకు దైవజనుడు కూడా ఒక మాంత్రికుడు ఆయన కనపడతాడు. ఎందుకంటే ఆ దైవజనుడికి చెప్పాం కాబట్టి ఆయన ప్రార్థన చేస్తలే. మనం ప్రశాంతంగా 3 పూట్ల తిని కంటి నిండా నిద్రపోయి మన పనులు మనం చేసుకోవచ్చు అంటే అది నీ భ్రమ. అంతమటికే మా వంతుగా మేము ప్రార్థన చేస్తాం, కానీ నీ వంతుగా నీ సహకారం లేకపోతే ప్రభు కూడా నిశ్చలేష్టుడుగా, అంటే అసలు ఏమీ చాతగానుడు, అట్లనే పక్షవాతం వచ్చిన చూడు, చెయ్యి కాలు బాగానే ఉంటాయి కానీ లేపలేరు. అట్లా దేవుడు మెలకుండా చూస్తూ ఉంటాడు నీకెళ్ళి, నీ కుటుంబంకి వెళ్ళి. దైవజనుడు చేస్తున్నాడు ప్రార్థన. నీ వంతు సహకారం ఏది? నీ వంతు సహకారం వస్తేనే కదా నీ బిడ్డలు ఆశీర్వదింపబడేది. నీ వంతు సహకారము రిటర్న్ దేవునికి ప్రార్థన మొర వెళితేనే కదా ఏది అన్ని విధాలు నువ్వు సంరక్షించబడేది, పోషించబడేది, ఏ తెగులు రాకుండా కాపాడబడేది. నోవాహు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఆ జల ప్రళయంలో అందరూ పోయారు, నోవాహు ఒక్కడిని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ లోకంలో చాలా మంది ఆయా రీతుల అభిరుచులు కలిగి నడుచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నిన్న మాత్రం ఎందుకు దేవుడు రక్షణ అనుభవంలోకి తెచ్చుకున్నాడు. రక్షణ అనుభవంలో నడుస్తూ చాలా మంది రోషంగా భక్తి చేస్తున్నారు, నామకార్థమైన భక్తిలో ఉన్నారు. కొంతమంది పడుతున్నారు, లెగుతున్నారు, కొంతమంది అయితే కొన్నిటికి బానిసలు అయిపోయారు. అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెందుకు రెచ్చగొడుతున్నాడు, నిన్నెందుకు రేపుతున్నాడు, నువ్వు నాకు కావాలని ఎందుకు ఆయన దర్శిస్తున్నాడు. నోవా కూడా అనుకోవచ్చు కదా, వాళ్ళంత చక్కగా తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళికిచ్చుకున్నారు, సుఖపడుతున్నారు, నాకెందుకు అయ్యా ఈ దరిద్రం అని ఆ ఓడగట్టేటప్పుడు నోవా అనుకోవచ్చుగా. పొరపాటును కూడా నోవా అనుకోలేదు. ఇంకా దేవుని మాటలు వస్తుంది అబ్బాయి, నిన్నటిదాకా ఇప్పటిదాకా భూమిలో నుంచి నీళ్లు బయటికి రావడమే చూశారు. ఇప్పుడు ఆకాశం వాకిళ్ళు విప్పబడుతున్నాయి, ఆకాశం తూములు విప్పబడుతున్నాయి. ఇటు భూమిలో నుంచి కూడా నీళ్ళు వస్తాయి. జల ప్రళయం రాబోతుంది. పోచారా, మొత్తం నాశనం అయిపోతారా, జాగ్రత్త పడండి రా, సరి చేసుకోకపోతే మీ ఇష్టం, మీ అంశం భయంకరంగా ఉంటుందా చెబుతానే ఉండవు. మరో పక్క దేవుని చెప్పిన పని చేస్తా ఉన్నాడు. ప్రభు కృపలో క్షేమస్థితికి వచ్చారు. భూమి మీదకి రాగానే ప్రభు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందండి, మీరు భూమిని సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాడు. ఫలించడం అంటే ఆత్మఫలంలోని సకల లక్షణంలో ఫలించటం, అలాగనే దేవుడు కోరుకున్నట్టుగా ఫలములు కలిగి ఫలించటం. ఆమేన్, హల్లెలూయా. ఆ ఫలించాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య చెప్తా ఉన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు నాతో అంటుకట్టబడి ఉంటేనే ఫలిస్తాయి, నాకు వేరై ఉండి మీరు ఏదీ సాధించలేరు అన్నాడు. వేరైన మొక్క ఒకవేళ ప్రభావం పరిచయం చేస్తున్న వాక్యాల్లో కొన్ని ఎదగడానికి అడ్డుగా ఉన్న కొమ్మలు తండ్రి అయిన దేవుడు కట్ చేస్తాడట. కట్ చేసిన కొమ్మలంట కుప్పగా వేయబడి తగలబెడతామంటే ఆత్మీయ అర్థంలో నరకం అని. ఆయనకు వేరే నువ్వు ఎండిపోయి ఆ మంటల్లో మగ్గిపోవడం నీకు ఇష్టమా? ఆయనతో అంటుకట్టబడి ఆయన జీవులు నీలోకి వచ్చి, ఇప్పుడు గులాబీ మొక్కకు అంటు కడతారు,
ఇప్పుడు హైబ్రిడ్ జాంకాయ మొక్క వచ్చాయి, అవి కూడా అంటులే. ఏంది అంటు కడతారు. అవి అంచండి భూమికి 3 అడుగులు 4 అడుగులు ఎచ్చులని ఇంచులో కాయలు కాస్తుంది. నాటు జాంకాయ దొరుకుతుంది అంటే కనబడిన పరిస్థితి. ఒకప్పుడు సత్తెనపల్లి దగ్గర మాదిపాడు అని చెప్పని తాడుబాయి జాంకాయలు అంటే తాళ చెరువు జాంకాయలు అంటే ఎర్రనేలలో పడి తీయగా ఉంటాయి. ఇప్పుడు ఆ జాంకాయ లేవు, అంతా మారిపోయింది. ఇప్పుడు అంత హైబ్రిడే, సంతానం కూడా హైబ్రిడ్ అయిపోయింది. అంత రోగాలు అందరు కూడా. ఫలించటం అంటే దేవునితో యేసయ్యతో అంటుకట్టి ఫలించటం, అభివృద్ధి పొందటం అంటే నీ ఆశీర్వాదం ఇస్సాకు వలె క్రమక్రమముగా అన్ని విధాలు ఆశీర్వదింపబడుతూ ఉండాలి. అలాగనే భూమి మీద సమృద్ధిగా సంతానము కలిగి విస్తరించుడంటే ప్రభు పేరిట దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ఆత్మల సంపాదకులుగా ఒక కోణం, సంతానాభివృద్ధి కలిగి ఎవరిని కోల్పోకుండా. కొంతమంది బిడ్డల్ని అకాలంగా కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు. బైక్ భయంకరంగా రేసులో వెళ్ళిపోతాడు, ఆడ యాక్సిడెంట్ ఎవరిని బిడ్డలు ఫ్లెక్సీల మీద నేను చూస్తున్నాను. ఎట్టపోయి ఉంటారు ఎందుకు అనుకుంటుంటే ప్రభు అంటూ ఉండేవాడు, వాడు బైక్ యాక్సిలేటర్ ఇచ్చి బీభత్సంగా స్పీడ్ తోలి పోయి గుద్దాడు, అంతే పోయాడు. స్నేహాలను బట్టి రహస్యంగా తాగుడుకు మరిగి ఇంటికి రాక ఎట్లా పడితే అకాలంగా పోతున్న యవనస్తులు తండ్రికి చేతికి వచ్చాడు బిడ్డ అనుకున్నప్పుడు రాలిపోతా ఉన్నారు. అలాంటి అకాల మరణాలు నీ కుటుంబంలో కలగకుండా సంతానము కరెక్ట్గా నిలబడి దేవుని చిత్తంలో ఆశీర్వాదము, ఆయుష్కాలము అంత ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఇలా విస్తరించడం సంతానాన్ని కని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రతి ఒక్కరము ప్రభు మాటకు సరెండర్ అవుదాం, దేవుని పాదాలు పట్టుకుందాం. నీ కుటుంబం కట్టబడాలంటే దేవుడే ఆధారం. నీ కుటుంబం కట్టబడాలంటే దేవుడే నీకు ఆధారం, ఇంకా వేరేది లేదు. కొన్నేళ్ళు అన్యుడు కానీ తన బంధువులను, స్నేహితులను అందరిని సంపాదించుకున్నాడు తన భక్తిని బట్టి. సముద్రం ఒడ్డున పౌలు వాక్యం చదువుతూ ఉంటే ఎవరు హృదయం తెరవబడింది? ఎవరు? సౌలు హృదయం తెరవబడిందా? ఉదారంగు పొడి అమ్ముకునేటువంటి ఒక ఆమె ఉందాడ. ఎవరామా? మా బంధువురాలు అయితే కాదు పాస్టర్ గారు అంటవా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంది లూదియా హృదయం తెరవబడినట్లుగా ఏంది పేతురు ప్రకటిస్తుంటే అక్కడున్న జనాంగమంతుని యొక్క హృదయాలు పొడవబడ్డాడు. అందరూ రక్షించబడ్డాడు జాబితా చెప్తున్నా. లూదియా లేదంటే పౌలును సేవలను చెరసాల వేస్తే ఆ చెరసాల అధికారి వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళందరూ రక్షించబడ్డారు. నా భక్తిని బట్టి కూడా మన బిడ్డలు, తోడబుట్టిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు, అమ్మ తరపు, నాన్న తరపు, భర్త తరపు, భార్య తరపు అందరినీ రక్షించుకోవాలి. అది నీ భుజాల మీద ఉన్న బాధ్యత. వాళ్ళు నిన్ను రివర్స్ అవని ఏమన్నా చేయని, నువ్వు మాత్రం ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా వాళ్ళకు తెలియదు, క్షమించు, వాళ్ళని రక్షించు, నీకు ఇష్టమైతే నేను వెళుతున్న సంఘంలో సభ్యులుగా చేయి, లేదా వాళ్ళ ప్రాంతంలోని ఈ పరిచర్యకు ద్వారాలు తెరువు. అక్కడ సంఘాన్ని కట్టు, వాళ్ళని ఆధారం చేసుకొని సంఘాన్ని కట్టు. నీ కార్యం జరగాల. మమ్మల్ని ఇలా తొందరపడి నోరు జారారుగా, వాళ్ళ శిక్ష ఒకటే, రక్షించబడాలి. మేము ఎలా అయితే భక్తి సాధన చేయాలి, మాకంటే డబుల్ భక్తి సాధన చేయాలి. స్టెఫెను రాళ్లతో పాటు చంపబడుతుంటే సౌలని యవనస్తుడు సాక్షిగా నిలబడ్డాడట. అంతమంది చిత్రహింసలు పెడితే సౌలని ఆయన ఏమయ్యాడు? సార్వత్రిక సంఘానికి పితామహుడయ్యాడు, అంటే మాదిరి పురుషుడు. 12 మంది అపోస్తులు చెప్పలేకపోయారు. పౌలు చెప్పిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడు అన్న మాట 12 మంది యేసయ్యతో ఉండి తిని ఆ మాటలు విని ఆయనతో కలిసి విశ్రమించిన వాడు చెప్పలేకపోయారు ఆ మాట. పౌలు చెప్పాడు. అంటే డబ్బులు అన్నమాట, డబ్బులు చేయాలి సేవ వాళ్ళు.
నువ్వు చెయ్యి విశ్వాసంతో ప్రార్థన, ఖచ్చితంగా నా ప్రభు ఆ కార్యం చేసి కృతజ్ఞత కన్నీరు గార్చేలాగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. వివరించడానికి సమయము సరిపడలేదు కాబట్టి ప్రభు యొక్క అనుమతిలో ఇంతటికి కుదించి ఆపటమవుతుంది. ప్రభు చిత్తమైతే వచ్చే నెల 1వ తారీఖు ఉందిగా, ఈసారి ప్రభు చిత్తమైతే రోడ్డు మీద చక్కగా అందరం సమకూడి సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు చిత్తంలో మన కుటుంబాలన్నింటినీ కట్టుకుందాం గాక. బిడ్డల జీవితాలను కట్టుకుందాం గాక. తల్లి తరపు, తండ్రి తరపు, భర్త తరపు, భార్య తరపు అందరిని, బంధువుల్ని, ఇరుగు పొరుగు వారిని కూడా సంపాదించుకుందాం గాక. ఆమేన్. ప్రభు అలాగ చేసినందుకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, ఇప్పటి వరకు మీరు నాతో మాతో అందరితో మీరు సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ కోణంలో దేవుడితో నీతో మాట్లాడాడు ఆ మాటను జ్ఞాపకం చేస్తూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విత్తుబడ్డ వాక్యం వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కరి హృదయాలు అంటుకట్టు, నీరు కట్టి ఫలింపచేయి. నీ కృప ద్వారా నోవాహు కృప పొందినవాడు, నీతిమంతుడు, నిందారహితుడై ఉన్నాడు. దేవునితో తండ్రి నీతో నడిచిన వాడని 4 రకాల క్వాలిఫికేషన్స్ కలిగిన వాడు. ఓడ నిర్మాణం చేస్తూ ఉంటే ఓ పక్క విచ్చలవిడిగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటుంటే వాడు చూసి వ్యసనపడి నిన్ను ప్రశ్నించలేదయ్యా నోవాహు. ఒకవేళ మేము గనక లోకం బాగానే ఉంది, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకున్న ఎంజాయ్మెంట్ నాకు ఎందుకు లేదు, నాన్నెందుకు ఇలా కోరుకుంటున్నాను, ఒకవేళ మేము కానీ ప్రశ్నించామేమో, అయ్యా క్షమించు. వాళ్ళైతే జలప్రళయంలో నశించిపోయారయ్యా. కానీ నోవాహు ఓర్చుకొని, తను అణుచుకొని, నువ్వు చెప్పినట్టు అడుగులు వేసి, నువ్వు చెప్పిన పని చేయటాన్ని బట్టి తన వారందరినీ సంపాదించుకున్నాడు. అలాగే శ్రేష్టమైన ఆశీర్వాదం, ఎవరికి దక్కనటువంటి గొప్ప బిరుదులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, అయ్యా ఇదిగో నీ దగ్గర నుంచి కృప పొందినవాడని, అయ్యా నీతిమంతుడని, నిందారహితుడై ఉన్నాడని, నీతో నడిచిన వాడని చెప్పని ఇంత గొప్ప ఆధిక్యత ఎవరు ఇవ్వగలరు ప్రభా? ఈ లోక ఆశలు కొట్టుకొని పోతూ, అయ్యా దేవా నోవాహుని ఎలా అయితే ఆశీర్వదించావో, నోవాహుకి ఎలా అయితే బిరుదులు ఇచ్చావో, అలాంటి బిరుదులు నాకు కూడా అంటే ఇది అసాధ్యమయ్యా, సాధ్యపడే పని కాదు. దేవా నువ్వు చెప్పావు, ధనానికి దేవునికి ఎవడు కూడా దాసుడై ఉండలేడు. అయితే ధనానికైనా దాసుడు అవ్వాలి, లేదంటే దేవునికైనా దాసుడై ఉండాలి. రెండింటికి కుదరదు, వల్లపడదన్నావు ప్రభా. ఈరోజు ఒకవేళ ఇదిగో అటు లోకం కావాలి, అందరితో మేము ఇలా ఉండాలి, అలా ఉండాలి, మరి నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదం కూడా మాకు కావాలని అటువంటి దేవా ఇంకొక రకమైన ఆలోచన దృష్టి కలిగి ఉంటే క్షమించు, సరి చేసుకుంటున్నాం, కృపద ఇచ్చేది. ఏదైనా నీతో ఉంటే మిగతాయన్నీ మా వెంటే ఉంటాయి ప్రభా, మా వెనకాల పరిగెడుతూ వస్తాయి. ఒకవేళ అది మర్చిపోయి, తెలిసి కూడా అది మర్చిపోయి, అయ్యా మా మొండితనంతో తల్లిని హింసిస్తున్నామేమో, తండ్రిని హింసిస్తున్నామేమో, మొండితనంతో భర్తను బాధ పెడుతూ, భార్యను బాధ పెడుతూ, మొండితనంతో అత్తమామలను, లేదంటే అల్లుడుగా ఉండి అత్తమామలను గాయపరుస్తున్నాం, లేదా కోడలుగా ఉండి అత్తమామలను గాయపరుస్తున్నాం, మొండితనంగా ఉండి భార్యను గాయపరుస్తున్నాం, భర్తను గాయపరుస్తున్నాం, కడుపున పుట్టిన బిడ్డలను ఆడపిల్లలుగా ఉండి తల్లి తండ్రులను గాయపరుస్తూ, కుమారుడుగా ఉండి తల్లిని తండ్రిని గాయపరుస్తున్న సందర్భాలు ఉన్నాయేమో. యా క్షమించలే, నీకు కుమారుడుగా కుమార్తెగా రక్షణ అనుభవంలోకి వచ్చి నిన్ను గాయపరుస్తున్నామేమో. అయ్యా క్షమించు ప్రభువా.
నీ మాటలను బట్టి నీకు వందనాలు. మా కుటుంబాన్ని కట్టుకోవడానికి కృపను దయచేయి. నీ ఆత్మకార్యంలో జరిగించండి ప్రభా. మీరు చెబుతున్నారు ఫలించి అభివృద్ధి పొందాలంటున్నారు. భూమిని సంతానంతో నింపి విస్తరింపచేయండి. దేవా దేవా దేవా, మీరు చెప్పిన మాట ప్రకారం ఆత్మఫలములు కలిగి, ఆత్మఫలములను సకల లక్షణములు కలిగి ప్రేమలో ఫలించేలాగా, అయ్యా నీ కొరకు ఫలములు కలిగిన బ్రతుకు కలిగి ఉండేలాగా అభివృద్ధి ఇస్సాకు క్రమక్రమముగా ఆధ్యాత్మికంగా, అయ్యా భౌతికంగా అన్ని విధాల క్రమక్రమముగా ఆశీర్వదింపబడచ్చు. అయ్యా భౌతికమైన సంతాన విషయంలో కానీ, ఆత్మ సంబంధమైన సంతాన విషయంలో కానీ భూమిని అంతటి నింపి విస్తరించినట్లుగా దీవించండి. ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలో నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి, ఈ సమాజంలో పట్టణంలో ప్రతి కుటుంబానికి యేసు నామములో దేవా ఇదిగో తండ్రి వర్తించును గాక, అది వారు అనుభవించుదురు గాక. యేసు నామములో నీ గొప్ప కార్యం జరిగించు. ఎవరి కుటుంబాల్లో ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఎవరి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎవరి కుటుంబాల్లో వడ్డీ డబ్బులు అని చెప్పని దేవా ఇదిగో తండ్రి అప్పులు అని చెప్పని వేదన పడుతున్నారు దేవా, ఎవరి కుటుంబంలో కడుపును పుట్టిన బిడ్డల వల్ల సమస్య వేదన, ఇవన్నీ కూడా యేసు నామములో పరిష్కరించబడును గాక. ఎవరి కుటుంబంలో అనారోగ్యమో యేసు నామములో స్వస్థత కలుగును గాక. దేవ ఆధ్యాత్మిక దారిద్ర్యత ఎవరి జీవితంలో ఉన్న, ఏ సంఘంలో ఏ కుటుంబంలో ఉన్న యేసు నామములో అది పరిష్కరించబడును గాక. దినాభివృద్ధిలోకి ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ, దేవా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలు దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభావం నీ మహాపునరుత్థాన శక్తి ద్వారా యేసు నామములో మేమంతా కలిసి నీవిచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రలు దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలు చూసిన సమస్త మంచి యేసు నామముని మహాపునరుత్థాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతాను. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నా నిమిత్తం మా నిమిత్తం ప్రార్థించండి అయ్యా అని అడిగిన వాడు నీ సన్నిధిలోని మొరపెడుతున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం మా కోసం పరిచయం కోసం అన్ని విధాలు విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారు అన్ని విధాలు దీవించబడును గాక. రేపటి దినాన జరిగే ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఆరాధనలన్నింటిలో తెల్లవారుజాము 4 గంటలు మొదలుకొని రాత్రి వరకు జరుగుతున్న ప్రతి ఆరాధనలు మీరు చూడండి. జయకరంగా నీ కృప ద్వారా జరిగించుదు గాక. ప్రతి ఆదివారం ఆరాధనలో ప్రభు యొక్క శరీరమును రొట్టె విరుచు కార్యక్రమం జరుగును గాక. దేవా దేవా సహాయం చేయండి. సంఘ అవసరతలు ఎన్నో ఉన్నాయి, నీ కృప చేత సహాయం చేయమని అన్ని విధాలు అన్ని విషయాలు చూడండి నడిపించడం మాత్రం మహిమ పొందమని బతిమాలుతాం. మరి ముఖ్యంగా మీ ప్రియదాసుడు దేవా ప్రతాప్ ప్రభుదాసు గారు ప్రయాసపడి సిద్ధపరిచిన సంఘము, తన కుమారుడు ఆనంద్ కుమార్ నడిపిస్తున్న సంఘము, ఆ మందిరము నిర్మాణము పనులు దేవా చేపట్టి ఉన్నారు. నీ కృప ద్వారా నువ్వు అనుకున్నట్లుగా యేసు నామములో ఆ మందిరము నిర్మించబడును గాక, ప్రతిష్ఠ జరుగును గాక, విస్తారమైన ఆత్మ ప్రతిష్ఠ రోజు పట్టబడును గాక. అందుకే సంఘ బిడ్డలు వెలిగించి మొరపెట్టుదురు గాక. కావలసిన ధన సమృద్ధి ప్రతి అవసరతలో నీ కృప చేత అనుగ్రహింపబడి తీర్చబడి నీ నామ ఘనత కొరకే మందిరం కట్టబడును గాక. అన్ని విధాలు అన్ని విషయాలు కృపను గురించి సహాయం చేయమని యేసయ్యను తనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపాహస్తాలకు అప్పజెపుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన శబ్దంధ్రాల ద్వారా విని ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్నా. అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు సంఘ బిడ్డలకు మార్చి మాసంలో ఇదే సమాజంలో మా ఎదుట ఉన్న మందిరం ద్వారా జరగబోయే ఆ సువార్త కూటాలకు, మందిర నిర్మాణం చేపట్టిన ఆ మందిర పరిచయ సమస్తమునకును నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి ప్రభు అనుకున్నట్టు సమస్తం జరిగించి
ప్రభు అనుకున్నట్లు మన కుటుంబాలను, సంఘాలను, వ్యక్తిగత జీవితాలను, బిడ్డల జీవితాలను కూడా కట్టి ఆయన నామం మన ద్వారా ఘనపరచబడేలాగా చెయ్యునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభేసు రక్తమునకేచి, ప్రభేసు నామం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది బడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు, ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు, వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ప్రభువా, మార్చి మాసంలో జరగబోతున్నటువంటి ఆ సువార్త సభలు మరి విదాంశుడు ప్రభువా ఉదయ భాస్కర్ గారిని ఏర్పాటు చేసుకుని నడిపిస్తూ ఉన్నారు. ఆ కూటాలు ఘనంగా జరిగించమని, కావలసిన అవసరతలు ఆర్థికంగా అన్ని విధాలు తీర్చమని, ఈ నామ ఘనత కొరకే జరిగించి ఆ రోజు విస్తారమైన ఆత్మల సంపాదన జరుగునట్లు సహాయం చేయమని, వాకి యుద్ధ నిమిత్తం ఏర్పాటు చేయబడిన దైవజనులు కూడా వాడుకొని సేవలు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి మైపరుచుకుంటూ సమస్తం పొందుకొని నేను కనపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకి జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడై ఉండి, మనందరికీ కూడా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా విని ఓపికతో దేవుని మాటలు ఆలకించినందుకు కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ వందనాలు. ప్రభు మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్.